ప్రియ దేవుని సంగమ, దేవుని పిల్లలారా, సంగం అనగా ఆయన రక్తంలో, ఆయనలో పాలుగా కనుక ఆయన రక్తంలో కడుగబడిన, మన వస్త్రములు తెలుపు చేసుకొనబడిన, అలాగే వాక్యంతో కట్టబడుతున్న, దిద్దబడుతున్న అందరికీ ప్రభు నామంలో పూర్తి వందనాలండి. గ్రంథంలో నుండి సమూయేలు రాసిన సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు మరొకసారి చదువుకుందామండి. బహు దుఃఖకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని, నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడలా వాని తల మీదికి సౌరపు కత్తి ఎన్నటికీ రానియక, వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా హన్నా తన మనసులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రం కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను. కనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలై ఉందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, అన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను. యెహోవా సన్నిధిలో ఆమె ఆత్మ కుమ్మరిస్తూ ఉన్నది. ఆమె మనసులో లోపల పెదాలు కదిలిస్తూ లోపల ప్రార్థిస్తుంది. సైన్యములకు అధిపతి వైపు యెహోవానగు నీ దాసురాలిని అంటూ ఆమె ప్రార్థిస్తూ ఉంది. పెదాలు మాత్రమే కదులుతూ ఉన్నాయి. హృదయంలో, మనసులో ఆమె ప్రార్థిస్తుంది. కానీ ఏలి మటుకు అక్కడ ఉన్నటువంటి యాజకుడు ఏలి ఈమె మత్తురాలైంది, ద్రాక్షారసం తీసుకున్నదేమో అని అపార్థం చేసుకున్నట్టుగా, ఆ యొక్క అపార్థం చేసుకున్న ఆ ఏలికి ఈమె చక్కగా, అయ్యా నేను అది ఆ యొక్క అపవిత్రమైన పదార్థాలు నేను ముట్టలేదు, నా యొక్క బాధను దేవుని సన్నిధిలో కుమ్మరించుచున్నాను అని చెప్తూ వచ్చింది. చూడండి, ఒక పిల్లలు ఉన్నా లేకపోయినా ఇక్కడ హన్నా ప్రార్థన చాలా గొప్పదైన ప్రార్థనగా మనం చూస్తాం. ఒక్క మగపిల్లవాణి అని అడుగుతూ వచ్చింది దేవుణ్ణి. మగపిల్లవాణి అడుగుతూ వచ్చింది, ఆడపిల్లను అడగలేదు. ఎందుకంటే మగపిల్లవాణి ఇచ్చినట్లయితే వాని నీ సేవకే, నీ పనికే, ఏలి దగ్గర నీ దాసుని ఇంటిలోనే అనగా మందిరంలోనే పాలు విడిచిన తక్షణం నేను అప్పచెప్తానని హన్నా ప్రార్థన ఎంత బలము గలది ప్రియుల. నిజంగా ఇలాంటి ప్రార్థన ఇప్పుడు సామాన్యంగా చేయకపోవచ్చు. ఎందుకంటే ఏం జరుగుతుందంటే, ఆ ఇచ్చిన ఒక్కరిని మళ్ళీ ప్రభుకి అప్పచెప్తే నన్ను చూసుకునేవారు, నాకు బాధ వచ్చినా, జ్వరం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏమొచ్చినా నన్ను చూసుకునేవారు నాకు కావాలి కదా అనే ఆలోచన చేత సామాన్యంగా ఇలాంటి ప్రార్థన చేయరు. హన్నా ప్రార్థన ఎవరు సామాన్యంగా చేయడము, కొందరు చేయవచ్చునేమో. మహా భక్తిరాలు అయితేనే చేస్తారు ఇలాంటి ప్రార్థన. దేవుని చిత్తమైన ప్రార్థన ఇది. అది ఆమె కోసము ప్రార్థన కాదు, కానీ ఆమె ఆలోచనలో ఉన్నటువంటి ఒక్కటే ఆమె ఏమంటామో ఆమె ఆలోచన, ఆమె ఆశ ఏదైనా ఉందంటే, ఒక గుడ్రాలనే మాట నేను ఆ నింద ఒకటి తప్పిపోతే చాలు, ఇచ్చిన బట్టను నీకే ఇచ్చేస్తాను అండి. ఆ మాట ఒకటి తప్పిపోతుంది కదా, గుడ్రాలు నీవు అనే మాట లోకస్తులు అంటుంటారు, బాధ అది నేను భరించలేను. కనుక నాకు పిల్లవాని ఇచ్చినట్లయితే ఆ నింద ఒకటి తొలగిపోతుంది, ఆ పిల్లవాని
నీకే అప్పచెప్తాను. పాలు మరిచిన తక్షణమే ఆమె ఇంచుమించుగా 3 సంవత్సరాలు ప్రార్థన కూడా పోలేదు, ఆరాధన కూడా పోలేదు. ఆమె ఆ పిల్లవాడిని అంత చక్కగా పెంచింది. ఇప్పుడు మనం అంటుంటాం కొంతమంది, నేను ఒక్క వారం కూడా మిస్ కానమ్మా, జ్వరం వచ్చిన పోతా, పులకరం వచ్చిన పోతా, మిస్సే కాని అంటారు. జ్వరం వచ్చినప్పుడు ప్రభు జ్వరం వచ్చినప్పుడు నువ్వు రాలేదని బాధపడతాడా? నువ్వు దశంభాగాలు ఇవ్వలేదని బాధపడతాడా? అయంతా ఏం ప్రభుకు లేదు. నీ ఆలోచనలో కరెక్ట్ అయిన దేవుడి సంబంధమైన చిత్తమైన ఆలోచన కలిగి ఉన్నావా లేదా అనేది చూస్తాను. నువ్వు జ్వరంలో కూడా నన్ను వచ్చి స్తుతించు, మహిమపరచు, గణపరచు అని దేవుడని చెప్పడు. అది మన ఆలోచన విధానం. ఇక్కడ ఈ పిల్లవాడిని చూడండి, ఆమె 3 సంవత్సరాలుగా ప్రార్థన కూడా పోకుండా ఎంత చక్కగా పెంచిందంటే, పాలు మరిచిన తక్షణమే తీసుకుపోయి ఆ యాజకునికి ఆ మందిరంలో అప్పచెప్పిన తక్షణమే ఆ పిల్లవాడు ఏం చేసినాడంటే, మోకాళ్ళు నీ ప్రభువుకు మొక్కేను అని వ్రాయబడుతూ వచ్చింది. అది పెంపకం. అక్కడ చేరిండు. ఇంకొకడైతే తల్లిని ఆ బయట కొంగి పట్టుకొని తల్లిని వదలపెట్టకుండా ఏడుస్తారు. 3 సంవత్సరాల పిల్లోడు సామాన్యంగా ఏడుస్తాడు. కానీ వానికి ఎలా ఆ బాలుడైన సమూయేలుకి ఎంత చక్కగా జ్ఞానం ఇచ్చిందో, దేవుని ప్రణాళికలో ఎలా పెంచిందో, అది అన్న గొప్ప ప్రార్థన. దేవుడు అన్యాయచుడు కాదన్నట్టు ఆమెకు మళ్ళీ పిల్లలను ఇచ్చినాడు. ప్రియుల ఆ ఒక్కరిని నాకు ఇచ్చా, ఆమెకు తోడు వృద్ధాప్యం వస్తుంది, అవసరము తోడు కావాలి కదా అన్నట్టుగా ఆమెకు మళ్ళీ పిల్లలను దేవుడు. ఆయన అన్యాయచుడు కాదు, ఆయన తప్పు చేయట అసాధ్యము. రేపు ఆమెను బట్టి తీర్పులో కొంతమంది వేరే వాళ్ళు అడగచ్చును, ప్రభు తెలియని వాళ్ళు అడగచ్చును, ఆయన ప్రేమ తెలియని వాళ్ళు అడగచ్చును. అవునయ్యా, నువ్వు అన్న విషయంలో ఎందుకు ఇంత ఘోరం చేసినావు? ఒక్క పిల్లలు ఇచ్చే నీకు పెట్టుకుని ఆమె వృద్ధాప్యంలో ఎవరు చూడాలి? ఇది నీది కపటం కాదా, మోసం కాదా అని అనొచ్చు, వేరే వాళ్ళు అనొచ్చు. ఆమె అంటే అన్నది, ఆమె భక్తురాలు. కానీ దేవుడు అన్ని ఆలోచన చేసి ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు, ఉత్తముడు, జ్ఞానవంతుడు, ఇలాంటి వాటికి కూడా జవాబుగా మళ్ళీ పిల్లల్ని ఇచ్చేశాడు. అది ప్రియుల హన్న ప్రార్థన చాలా విలువైంది, గొప్పదైంది. దేవుని చిత్తమును నెరవేరినటువంటి ప్రార్థన ప్రియుల. అలా ఉండాలి. మన స్వభావం కానీ మన ఆలోచన కానీ ఉండకూడదు. ఆమె ఆలోచన ఒక్కటే, ఆమె ఆశపడ్డది, ఆ గొడ్రాలని నింద తప్పితే సార్ ప్రభు అనుకొని ఆ పిల్లవారిచ్చిస్తారు. ఈ లోకంలోని ఆ మాట నేను బయటపడతాను ఆ మాట నుండి అన్నట్టుగా మంచి చక్కని ప్రార్థన చేసింది ప్రియుల. మన స్త్రీలకు ఈమె గొప్ప ఆదర్శం మూర్తులు. అలాగే చూడండి, ఎస్తేరు గ్రంథంలో మాట మనం చూస్తాము. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము మాట చదువుకున్నాము. నాలుగవ అధ్యాయము 14వ వచనం నుండి చదువుకున్నామని. నీవు ఈ సమయమందు ఏమీయూ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి సూసెనునందు కట్టబడిన యూదులందరినీ సమాజ మందిరమునకును సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికెత్తెలను కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా నున్నను నేను రాజునంతకు ప్రవేశించును. నేను నశించేదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ఎంతటి ప్రకారంగా జరిగించింది. ఇక్కడ ఎస్తేరు కూడా చాలా అద్భుతమైన
మన మన సమాజానికి కానివ్వండి ఆమె భక్తిపరురాలుగా అద్భుతంగా ఆమె కనపరిచింది గ్రంథంలో. పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా వ్రాయించినాడు ప్రియుల. ఆ యొక్క హామాను కుతంత్రములతో ఈ యూదా వంశపు వారందరినీ చంపేయాలనుకున్నాడు. కుట్ర పన్ని ఒకే ఒక కారణం చేత. ఏమి కారణం అంటే అది మొర్దెకయి యూదుడు, ఆయన హామాను వచ్చేసి రాజుకు రాజసభలో ఉన్నటువంటి ఆయన పర్సనల్గా పెట్టుకున్నటువంటి హామాను. ఆయనకు వచ్చపోత ఈ గేటు దగ్గర ఉన్నటువంటి మొర్దెకయి నమస్కారం చేయలేదు అని ఆయనకు కోపంతో వారి వంశానంతటిని, యూదా గోత్రపు అంతటిని నాశనం చేయాలనుకున్నాడు. యేసు క్రీస్తు ప్రభు వారు గారు కూడా అదే వంశంలో నుంచి వచ్చారు. ఆ వంశానంతటిని నాశనం చేయాలనే కపటము, ఆ చెడ్డ తలంపు అతనిలో పుట్టి రాజు దగ్గర నుంచి సంతకం తీసుకొని ఆ రాజుకున్న ఉంగరంతో ముద్ర వేయించి ఒక పత్రిక జారీ చేసిన వాళ్ళందరినీ అంతం చేయాలని. అప్పుడు వేరే దారి లేక మొర్దెకయి తను పెంచిన ఈ యొక్క ఎస్తేరు దగ్గరికి వచ్చి, అమ్మా నీవు దేని నిమిత్తము ఈ రాజమందిరంలోకి వచ్చినవో, నీవు ఈ యూదులందరినీ కాపాడడానికే ఇక్కడికి వచ్చినావేమో, ఒక రాణిగా నీవు ఆ పని నిమిత్తమే వచ్చినవేమో, జాగ్రత్తగా ఆ రాజుతో పోయి మాట్లాడు. అప్పుడు ఆమె ఏమంటుంది, నేను రాజుతో పోయి మాట్లాడతాను, ఆయన పర్మిషన్ లేకుండా నేను వెళ్ళకూడదు, కానీ అయినప్పటికీ నేను పోతాను. నిజంగా అప్పట్లో రాజుల్లో తన భార్య అయినటువంటి రాణి కూడా రాజు పర్మిషన్ లేకుండా పోయేదానికి లేదు. అలాంటి పరిస్థితి అప్పుడు రాజుల కాలం. పర్మిషన్ లేకుండా నేను వెళ్తాను, నువ్వు ఒక పని చేయి, మన యూదా గోత్రపు అందరినీ కూడా పిలుచుకొని పోయి సూసన్ కోటలో చెలికత్తెలతో నేను కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, దేవునికి మొరపెడతాను, ధైర్యం చేసి రాజు యొద్దకు వెళ్తాను. రాజు యొద్దకు వెళ్ళి నేను మరణమైనా పర్వాలేదు అంటుంది. మరణమైనా పర్వాలేదు, ధైర్యం చేసి రాజు యొద్దకు వెళ్తాను. యాక్చువల్గా అయితే రాజు యొద్దకు నేను వెళ్ళకూడదు, అయినప్పటికీ వెళ్తాను, ఒక సత్యాన్ని పట్టుకొని వెళ్తాను అని రాజు యొద్దకు వెళ్తుంది పిల్ల. వెళ్ళు ఏమి కూడా చెలికత్తెలతో ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసి దేవుని మీద ఆధారపడి, వాడైతే హామాను కుట్ర పన్నాడు, మనసులో కపటం ఉంచుకున్నాడు, చెడు ఆలోచనలు ఉంచుకున్నాడు, మొర్దెకయిని చంపాలని, అలాగే మొర్దెకయిని కాదు ఇలా గోత్రం అంతా చంపాలని కుట్ర పన్ని ఈ మొర్దెకయి కోసం ఏం చేసినాడంటే పెద్ద ఒక శిలువ కొయ్యను తయారు చేసినాడు, దానికి ఉరి తీయాలనేసి రెడీ చేసి పెట్టినాడు. రాజు నా మాట జవదాటాడు, ఆల్రెడీ నింద వేశాను, ఆల్రెడీ శిక్ష అమలయ్యే పరిస్థితులు ఉంది, ఆల్రెడీ అందరికీ పంపించేసినాడంట వారిని అందరినీ చంపనీకి కూడా. ఇలాంటి స్థితిలో దేవుని మీద ఆధారపడి ఎస్తేరు, ఈ పేదరాలైనటువంటి ఎస్తేరు, దేవుడు ఎందుకోనేమమ్మా నిన్ను కరుణించాడు, రానివయ్యావు, ఈ పని నిమిత్తమే నిన్ను ఇక్కడ చేర్చినాడమని ఇందాక మాటలో చదువుకున్నట్టు ఆమె అక్కడికి వెళ్ళి రాజుకు ఎదురుగా నిలబడినప్పుడు రాజు ఆమెను చూసి జాలి పడతాడు. ఎందుకు అమ్మా నువ్వు వచ్చింది, ఏ అవసరం నిమిత్తం, ఏమి నీకంత బాధ వచ్చింది చెప్పు అంటాడు. నా ఆస్తిలో లేక నా యొక్క ఈ రాజ్య పరిపాలనలో సగం ఆస్తి కావాలని చెప్పిస్తానని ఆ మాట ఎన్ని మాట్లాడతాడంటే ఈ ఎస్తేరు గ్రంథంలో ఆ యొక్క ఎస్తేరు రాణితో అంటాడు, 4 సార్లు అంటాడు ఆ మాట, నా ఆస్తిలో నీకు సగం ఇచ్చేదండి, నీకు అంత బాధ ఏమొచ్చింది, ఈ సమయంలో ఎందుకు వచ్చావు, ఏమి నీకు అంత బాధ అంతగా ఇదంటే అక్కడైతే చెప్పకుండా వానికి హామానుకి ఆ భ్రష్టునికి చక్కగా బుద్ధి వచ్చేటట్టు మనము ఇంకా గ్రంథంలో చూస్తాం. వానికి మొత్తానికి వాడు తోకున్న ఆ యొక్క శిలువ గొయ్యికి వానే ఉరి తీసేలాగున దేవుడు అటు ఏర్పాటు చేయడం జరిగింది. కుట్ర పన్నాడు, అందులో యూదులు నమస్కారము వేరే వారికి చేయకూడదంట బైబిల్ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. ఇతను చేయలేదని మొర్దెకయి వారి వంశాన్నంతరినీ చంపాలని, మొర్దెకయిని అది ఆ కోతికి సిలువేయాలని ఆ యొక్క కోతిలో నాటినటువంటి గుంజకు పెద్దది. అలా కుట్ర పడితే చివరికి ఏమైంది,
ఎవడు తవ్వుకున్న గోతిలో వాడే పడతాడన్నట్టుగా అలా అతనికి జరిగిపోయింది. నిజంగా ఈ యొక్క హామాను అతని కొడుకులు కూడా 10 మంది కొడుకులు, అతనికి 10 మందిని కూడా దరిద్రులే, ఒక్కడన్నా కరెక్ట్ పెంచరా. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈడు ముందు మంచోడైతే కదా కొడుకులు మంచోళ్ళు అయ్యేది. నిజమే, కొంతమంది చెడ్డవారికి కూడా మంచి వాళ్ళు పుట్టవచ్చు, కాదనము. కానీ ఈడు చాలా క్రూరంగా ఆలోచించేవాడు. వంశాన్ని చంపాలనుకున్నాడు, ఎంతమంది జనాన్ని చంపాలనుకున్నాడు. ఒక్కరినైతే ఓకే, కానీ అట్టివానికి 10 మంది కుమారులు పడితే ఆ 10 మంది కూడా ఇలాంటి స్వభావంతో పుట్టినటువంటి దరిద్రులు. వాళ్ళు కూడా అలానే వీటికి ఏ గతి బట్టి చనిపోయినాడో అదే గతిగా వాళ్ళు కూడా కొడుకులు చనిపోయినట్టుగా మనము గ్రంథంలో చూస్తాం పిల్ల. అలాగా మనకు ఎస్తేరు కూడా గొప్ప మాదిరి మన స్త్రీలకి, ముఖ్యంగా స్త్రీలకి. ఎంత అద్భుతంగా ప్రార్థన చేసింది. నేను మరణమైనా పర్వాలేదు అన్నారు. రాజుకి ఎదురుపోతే మామూలుగా రాణి అయినా పర్మిషన్ లేకుండా పోతే మరణం అవుతుంది. ఆయన దగ్గర అది ఒక దండం ఉంటుంది, బంగారు దండం, దానితో ఆజ్ఞాపిస్తే అంతే, ఇంకా శిరఛేదనము లేక శిక్ష పడిపోతుంది. కానీ అక్కడ కూడా కరుణించబడుతూ ఆమె మాటకు గౌరవిస్తూ నీకు సగం ఆస్తి కావాలని ఇస్తానని 4 మాటలు అన్నాడు. ఆమె తెలివిగా ఇద్దరిని సమకూర్చి విషయం చెప్పి వానికి శిక్ష పడేలా చేసింది. అది కూడా దేవుని ప్రార్థనలో ఉపవాసం ఉండి, చెలికెతులు ఉపవాసం ఉండి చక్కని ప్రార్థన. 10 మంది మంచి కోరే ప్రార్థన అది. 10 మంది నాశనం చేసే ఆలోచన ఆమెదైతే, ఈమె ప్రార్థన 10 మంది బాగుండాలి, తన వంశము కాపాడుకోవాలి, తన పినతండ్రిని వర్తికైని కాపాడుకోవాలి, నన్ను నేను కాపాడుకోవాలి, రాజును కూడా ఈ తప్పుడు పొరపాటైన తప్పుడు ఆలోచన ఉన్న రాజు ఆలోచనను కూడా సరిదిద్దాలని ఒక గొప్ప ఆలోచనలో ఉన్నది. కాబట్టి ఆమె గొప్ప ఆలోచన దేవుడు అక్కడ జరిగిస్తూ వచ్చినాడు పిల్ల. మంచి ఆలోచన హృదయంలో ఉన్నవారు ఎప్పటికైనా అది అప్పటికి ఒకవేళ జరగకపోవచ్చును, కానీ నిదానం మీద సత్యమే గెలుస్తుంది పిల్ల. చూడండి, మరి ఒక లేఖనం చూస్తాము. ఇర్మియా గ్రంథము 9:17 మాట చూసుకొని, ఇర్మియా గ్రంథము సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆలోచించుడి, రోదనం చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. కనుక ఈ యొక్క తెలివిగా ఉండాలి స్త్రీలు, ముఖ్యంగా తెలివి కలిగి ఉండాలి. ఆలోచన, తమ భర్తలు కూడా మంచి ఆలోచన ఇచ్చే భార్యలుగా ఉండాలి. మంచి ఆలోచన ఇచ్చే ఎవరైనా వినాల్సిందే. చెడు ఆలోచన ఇచ్చినప్పుడే వినే పరిస్థితి ఉండదు ఎవరు, భర్తలు. కనుక మంచి తెలివి గల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడని ఇక్కడ చూడండి మనకు లేఖనంలో తెలియపడుతూ ఉన్నది. కనుక తెలివిగా, ఎంత తెలివిగా ఎస్తేరు గొప్ప ప్రమాదాన్ని తప్పించింది. దేవునికి ముందు ప్రార్థించింది, రాజు దగ్గర మర్యాదగా నడుచుకున్నది. అసలు ఆమె రాణి అవుతుందో కాదన్నప్పుడే రాజు చేత కనుకరింపబడింది. దేవుని ఆలోచన చొప్పున ఈమె గుణగణాలు మంచి కనుక పెద్ద అందంగా కనపడకపోయినప్పటికీ తగుమాత్రపు వస్త్రములతోనే ఆ యొక్క రాజు మందిరంలో కనపడినప్పుడు దేవుడు ఈ రాజుకు మంచి ఆలోచన ఇచ్చి ఆమె మీద అభిమానం, ఆమె మీద కరుణించే హృదయం ఇచ్చినాడు దేవుడు. ఎందుకంటే ఈ గొప్ప కార్యము జరిగించాలి. ఈ యొక్క యూదా గోత్రం అంతా నాశనమయ్యే స్థితిలో ఈ ఎస్తేరే కాపాడుతూ ఆ వంశంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టడము జరిగింది. ప్రియులారా, మంచి ఆలోచన చూడండి. క్రీస్తు ప్రభు పుట్టే వంశమునే కాపాడింది. ఎంత గొప్ప స్త్రీగా మనము, ఎంత భక్తురాలుగా మనము చూస్తాము. చూడండి లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనము మాట చదువుకుందాము. లూకా సువార్త 10
38వ వచనం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకున్నాను. మార్త ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభువారు గ్రామంలో వెళ్తుండగా ఫస్ట్గా ఆయన పిలిచింది ఎవరు? మార్తనే. మార్త అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకున్నాను. ఆమెకు మరి యొక్క సహోదరిని ఉండేది. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పనులు పెట్టుకుని చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమని. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారణ కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పారు. మరియా ఉత్తమమైన దానిని ఎంచుకున్నది. మొదటిగా పిలిచింది ప్రభువును మార్తనే, కానీ పిలిచి ఏం చేసింది? ఒక చుట్టాలు వచ్చి పిలిచి ఏం చేస్తాడు? నీ అంతటి పనిలో నువ్వు ఎక్కడో చేసుకుంటావు అంటే ఏమవుతుంది? వచ్చిన మనిషికి మర్యాద చేయాలా, వారిని ముందుగా మాట్లాడాలా, ఆ యొక్క క్రియలు చేయాలి. ఆడ కూర్చోబెట్టి ఏదో పనులు ఎక్కడో బోగులు దుమ్ముకుంటా ఎక్కడో ఉంటే ఏమన్నా పనే? అలా పిలిచింది ఆమె, వచ్చి కూర్చోబెట్టింది ఆమె, వేరే విస్తారమైన పనులు పెట్టుకున్నదంట. మళ్ళీ ఆ పనులు పెట్టుకోవడం కాక మళ్ళీ యేసుప్రభు వారినే వచ్చి గద్దిస్తుంది, నీకు చింత లేదా? నా చెల్లెలను పంపించచ్చు కదా అంటే, నీ చెల్లెలే మంచి పనిలో ఉందమ్మా, నువ్వే పనికిమాలిన పనిలో ఉన్నావు అని దేవుడు చెప్పినట్టు. కనుక మరియలాగా బుద్ధి కలిగి దేవుడు పాదాల చెంత వాక్యం వింటుందంట. ఆమె సృష్టికర్త అయిన దేవుని అనంత జ్ఞాని అయిన క్రీస్తు మాటలు ఆమె చక్కగా పాదాల చెంత కూర్చొని ఆయన చెప్పే బోధ వింటుంటే, ఏమి వచ్చి కూసేగాడిది వచ్చి మేసే గాడిదను తన్నిందట, లేక చెరిపిందట. అలా అయింది పరిస్థితి. పిలిచింది మార్త. ఇక్కడ మార్పులు ఎవరికి పడినాయి అంటే మరియకే. పాదాల చెంత అనంత సృష్టికర్త అయినటువంటి దేవుని పాదాల చెంత ఆ జ్ఞానం కలిగిన దేవుని యొక్క మాటలు వింటూ ఉంది. ఇలాగా దేవుడు జ్ఞానము చూడండి ఎంత చక్కగా మనకు తెలియపరుస్తూ వచ్చినాడు. అలాగే ఆ బుద్ధి కలిగిన కన్యలు, బుద్ధి లేని కన్యకలు, ఇలాంటి వారి ద్వారా ఎలా బ్రతకాలి మనము, స్త్రీలమైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి అందరూ కూడా ఎలా బ్రతకాలని చాలామంది మాదిరికరమైన స్త్రీలను గ్రంథంలో మనకు వ్రాయించినాడు. అపోస్తుల కార్యములు చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనం చూస్తాము. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. ఆమె ఉదారంగు పొడినాము తుయతైరా పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను కనుక ఆమె పౌలు చెప్పిన మాటలు ఎంతో లక్ష్యమించాను. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఏ విషయంలో తెరిచాడు? ఆత్మీయమైన దేవుని మాటలు వినేదానికి మంచి హృదయం ఇచ్చాడు. ఆరోగ్యకరమైన హితబోధ వినేదానికి ఆమె హృదయం తెరిచి వాక్యం వినుటకు జ్ఞానం ఇచ్చినాడు. ఎవరు? ఈ లూదియా తుయతైరా పట్టణంలో యొద్ద కూర్చుండి చక్కగా దేవుని వాక్యం వింటూ వస్తుందట. ఆమె భక్తి పరురాలని గ్రంథం రాయిస్తూ వచ్చినారు. నా జీవితాలలో కూడా ఆడవారు కానివ్వండి, మగవారు కానివ్వండి, జ్ఞానము నేర్చుకోవాలి. ఇప్పుడు దేవుని సంబంధమైన జ్ఞానము, ఈ లోక సంబంధమైన ఇందాక మనం పాటలో పాడుతున్నట్టు ఈ లోక మాయరా అంతా మాయ అంట, వ్యర్థమురా అంతా వ్యర్థమని ప్రసంగి గ్రంథకర్త అన్నట్టు. అంతా వ్యర్థం. ఎందుకంటే ఇది బైబిల్ చెప్పింది.
ఆయన భక్తుల ద్వారా ప్రవచనము జరగబోయేది భవిష్యత్తు కాలము చెప్పడం జరిగింది. కనుక ఒకనొక దినము ఆయన వచ్చు సమయంలో అంత లయమైపోతుంది భూమి, కొత్త ఆకాశం వస్తుంది. అప్పుడు అంత సృష్టి అంతా స్మాష్ చేసేస్తాడు, భూమి అంతా కాల్చివేస్తాడు. తర్వాత ఆయన తీర్పులో మళ్ళీ కొత్త ఆకాశం కొత్త భూమిగా చేసి అక్కడ ఆ పరిస్థితుల పట్టణంలో మన వాళ్ళందరినీ కూడా దేవుడు పెట్టబోతున్నాడు. కనుక ఇది ఎంత మాయ, లోకమంతా ఇది భారీ నాశనం అయిపోయే దాని గురించి మనం ఎందుకు ఇంత ఆలోచన ఎక్కువ పైనున్న వాటిని మనం ఎతికే పిల్లలంగా ఉండాలని వాక్యం వివరిస్తుంది. లోక సంబంధమైనవి బ్రతకాలి, జీవించాలి అంటే కష్టపడాలి, కానీ ఎక్కువ మక్కువ ఆశ పెట్టుకోకు అని గ్రంథం మనకు వివరిస్తుంది. ప్రియ చూడండి, చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాము. న్యాయాధిపతులు 4:4 ఒక మాట చూసుకుందాం. చూడండి, న్యాయాధిపతులు 4:4, అలాగే అపొస్తలుల కార్యములు 21:8 చూసుకొని ముగించుకుందాము. ఆ కాలమున లప్పిదోతులకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండెను. ఈమె న్యాయాధిపతిగా ఉన్నారు. న్యాయాధిపతిగా ఇశ్రాయేలీలందరికంట ఈమె న్యాయాధిపతిగా, న్యాయం తీర్చే భక్తురాలిగా ఉన్నది. ఎవరైనా దెబోరా, లప్పిదోతునకు భార్య అయినటువంటి దెబోరా అను ప్రవక్తి. ఆమె ప్రవక్తిని ఇశ్రాయేలులందుకు న్యాయాధిపతిగా ఉన్నాడు. చూడండి, మనము చూస్తుంటాము ఈ సంఘంలో స్త్రీలు మాట్లాడకూడదు, ఆ సంఘంలో స్త్రీలు మాట్లాడవచ్చు అని వాక్యమును తప్పుగా అర్థం చేసుకుంటే అది ఎవరు నేను చేయలేదు. స్త్రీలు ప్రవచించకూడదు, స్త్రీలు మాట్లాడకూడదు, ఏదంతా మాట్లాడకూడదు, కొట్లాట జరిగినప్పుడు మాట్లాడకూడదని అక్కడ పౌలు గారు ఆ సంఘంలోని స్త్రీలను బట్టి చెప్పినాడు. పౌలు గారు ఆ కొరింథీ పట్టణంలో ఆ స్త్రీలు కొంచెము ఎలుగు ఆ పట్టణాన్ని ఉద్దేశించి కొట్లాటలు జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మగవారు మాట్లాడతారు, మీరు నోరు తెరవకూడదంటే దాన్ని ఏం చేసినారు, వాక్యం చెప్పేదానికి కూడా లేకుండా కొన్ని సంఘాల్లో నోరు తెరవలేదు. వాక్యము ఎంత అర్థమైతే అంత దేవుని జ్ఞానం వస్తుంది. అందరికీ ఆ దేవుని జ్ఞానం ఇవ్వడు, ఇచ్చిన వాళ్ళ ద్వారా తెలుసుకోవాలి. ఇదంతా ఇక్కడ ఈమె స్త్రీ మాట్లాడకూడదు అన్నప్పుడు చూడండి, ఇక్కడ ఏమని చెప్పినాడు, లప్పిదోతులకు భార్య అయిన దెబోరాను ప్రవక్తి, ఆమె ప్రవక్తిని బోధించేది, ప్రకటించేది, ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా కూడా ఆమె ఉన్నది. ప్రవక్తి ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్నది. దేవుని మాటలు పలుకుటలో, ప్రార్థన చేయుటలో, ప్రవచించుటలో, బోధించుటలో ఏ తప్పు లేదు. ఆడ నోరెత్తే ఏం నష్టం జరిగేది ఏం లేదు. దేవుని మాటలు చెప్తుంటే ఏం నష్టం, కొట్లాటలు అది ఇది మాట్లాడితే అవి చెడు ఆలోచన చెప్పి చెడు మాటలు మాట్లాడితే ప్రాబ్లం. కానీ దేవుని వాక్యం ప్రకటిస్తే, దేవుని వాక్యం బోధిస్తే, దేవుని ప్రార్థన చేస్తే ఏం తప్పు. శ్రీ వాక్యం అర్థం కాకుంటే సంఘాలలో అంతే ఎన్ని సంవత్సరాలు ఉన్నా అలానే ఉండిపోతాయి. ఇలా కొన్ని సంఘాలు బైబిల్ గ్రంథంలో చక్కగా మాట్లాడుతున్నారు భక్తులంతా. అలాగా చూడండి, ఒక మంచి పని చేసేదానికి ఒక ఎస్తేర్ ఎంత గొప్పదైన పని చేసింది, తన వంశస్థులందరినీ కాపాడుకున్నది. చూడండి, చివరిగా అపొస్తలుల కార్యంలో 21:8 ఒక మాట చూసుకొని ముగించుకుందాము. అపొస్తలుల కార్యంలో 21:8 వచనం చూసుకొని ముగించుకున్నామండి. మరునాడు మేము బయలుదేరి కైసరకు వచ్చి 7 నొకడును సువార్తికులైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటుంది. ఫిలిప్పు ఇంట అతని యొద్ద ఉన్నారు అపొస్తలులు. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండేది. ఆ ఫిలిప్పు కంట
నలుగురు కుమార్తెలు, కన్యకులుగా ఉన్నటువంటి 4 కుమార్తెలు అతనికి ఉండేది. వారు ప్రవచించువారు. ఈయన గ్రంథం ఏం చెప్తుందండి? మనము ఒక సంఘాన్ని విమర్శించడం కాదు, ఒక వారిని వీరి విమర్శించడం కాదు, కానీ వాక్యం చదువుటలో మనం మాట్లాడుకోవాలి. వాక్యము అర్థం చేసుకున్నట్లో ఒక్కొక్కరికి ఒక రకంగా అర్థమైంది, ఒక్కొక్కరికి ఒక రకంగా అర్థమైంది. ఇక్కడ ఆ ఫిలిప్పు ఇంట ప్రవేశించినారు అపోస్తలుడు. ఆ ఇంటిలో ఆయనకు 4 కుమార్తెలు ఉన్నారంట. ఆ 4 కుమార్తెలు ఏమని రాయబడుతుంది? కన్యకలు. అది కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతని కుండిరి. వారు ప్రవచించువారు, వారు బోధ చేయవారు, వారు దేవుని మాటలు ధైర్యంగా చెప్పువారు అని వ్రాయబడుతూ వచ్చింది. ధైర్యంగా దేవుని మాటలు చెప్పచ్చు, కానీ పనికిమాల మాటలు మాట్లాడి కొట్లాటలు తెప్పకూడదని దేవుడు యొక్క భక్తుల ద్వారా తెలియపరిస్తే ఏం జరుగుతుంది? సంఘాలలో మాడలం నోరే ప్రభువును స్తుతించేదానికి కూడా లేకుండా చేసేసినారు. అలాంటి పరిస్థితి అయిపోయింది. వాక్యం ఒకటి చెప్తే వాక్యం ఇంకొకటి అర్థం చేసుకొని పరిస్థితులు అయిపోయింది. నిజంగా ప్రియుల, ఇది చాలా బాధాకరం. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడకుండా, ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ మాట్లాడేటట్టు చేసినారు. అది యొక్క సమాజంలో వాక్యం అర్థం కాక కేవలం చక్కగా ఈ 4 కన్యకలు వారి కుమార్తెలు ఆ పిలుపు వారి ఇంట ప్రవేశిస్తున్నారు. దైవ సేవకులు, ఆ అపోస్తలులు, క్రీస్తు సైనికులు, క్రీస్తు బిడ్డలు, ఆ ఇంట్లో 4 కుమార్తెలు ఉన్నారు. వారంట చక్కగా దేవుని వాక్యము ప్రవచిస్తున్నారంట. 4 కుమార్తెలు అతనికి ఉండేది. వారు ప్రవచించువారు. వారు నోరు మూసుకొని సయగ్గా ఉండేవాళ్ళు కాదు. దేవుని వాక్యము చక్కగా బోధించి వివరించేవారు, తెలియజెప్పేవారు, సువార్త చెప్పేవారు, ఆత్మను రక్షించేవారు. ఆత్మను రక్షించంటే ఏ దేవుడు వద్దంటున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు వద్దంటాడా? మన పర్వతాన్ని వద్దంటాడా? యేసు క్రీస్తు ప్రభు వారు వద్దంటాడా? 12 సంవత్సరం నుంచి రోగంతో, రక్తస్రావంతో అడ్డుగా కడగా ఉండబడిన స్త్రీని ముట్టిన ఆ పవిత్రుణ్ణి మనము ప్రార్థిస్తే, లేక ఆయన మాటలు చెప్తే తప్పేంటి అన్నట్టు. కనుక ప్రియులరా, వాక్యము యొక్క ఈ లోకంలో ఉన్నటువంటి సంఘాలు నానా రకాలుగా సంఘాలు వేరే వేరే సంఘాలుగా ఉంటాయి కదా. వాక్యం అర్థం కాక చాలా సంఘాలు కూడా అర్థం కాక భ్రమలో ఉన్నారు ప్రియులరా. వాక్యము చదివి అర్థం చేసుకోవాలి. ఇక్కడ వీరు చక్కగా ప్రవర్తిస్తున్నారు, అక్కడ నోరు మూసుకొని ఉండండి అంటున్నారు. ఇక్కడ వీరికి గ్రంథంలో ఇలా రాయించింది, లోకంలో ఇంకొకటి జరుగుతూ ఉంటుంది. కనుక ప్రియ సహోదరులారా, మనము జ్ఞానము చక్కగా చదివి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటూ బైబిల్ చదవాలి. దేవుని అవసరమైతే క్వశ్చన్లు అడగాలి, ప్రార్థనలు అడుగు. ఏంది ప్రభు, ఇది ఏంది, ఎడట్టుంది ఆడట్టుంది, ఏంది నీ ప్రణాళిక, నీ ఉద్దేశం ఏంది, నీ యొక్క ఆలోచన విధానం నాకు తెలుపు. ఉపవాసాల నుండి ప్రార్థన చేయి, అడుగు, దేవుడు బయలుపరుస్తాడు. వాక్యము గ్రంథంలో నుంచే బయలుపరుస్తాడు, లేక భక్తుల నుండి తెలియపరుస్తాడు. విను, నేర్చుకో, సరిదిద్దుకో, దిద్దుకో, మార్చుకో. ఒక్కటే పట్టుకొని, ఒక్క వాక్యాన్ని పట్టుకొని మనము వాక్యము వక్రీకరణ లేకపోకుండా వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్య ప్రకారం వెళ్ళాలి, సత్యంలో నడవాలి, క్రీస్తు కోసం బ్రతకాలి. కనుక మనము చూడండి, ఎంతోమంది మాదిరికరమైనటువంటి స్త్రీలు, చక్కని జీవితాలతో బ్రతికినటువంటి వారి మాదిరికరంలో ప్రతి స్త్రీలు కూడా కట్టబడాలి, దిద్దబడాలి, కుటుంబాన్ని కూడా కట్టుకోవాలి. బంధువులు, రక్త సంబంధికులను, ఇరుగు పొరుగు వారిని అందరినీ కట్టుకునే స్త్రీగా ఉండాలని వాక్యం మనకు వివరిస్తుంది. అట్టి వాక్యపు జ్ఞానంతో అందరికీ జ్ఞానము దేవుడు దయచేయను గాక. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తల వంచినట్లయితే చిన్న ప్రార్థన.